మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎక్కిళ్ళు వస్తూనే ఉంటాయి. అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? అవి కేవలం ఒక చిన్న ఇబ్బంది మాత్రమేనా, లేదా మన శరీరం చెప్పే ఒక సంకేతమా? చూద్దాం. మన ఛాతీలో ఒక ముఖ్యమైన మజిల్ ఉంటుంది. దాన్ని డయాఫ్రమ్ అంటారు. ఇది మన శ్వాస తీసుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ డయాఫ్రమ్ స్మూత్గా కదులుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది అకస్మాత్తుగా ఒక జర్క్ లాగా సంకోచిస్తుంది. ఆ క్షణంలో మన గొంతులోని వోకల్ కార్డ్స్ ఒక్కసారిగా మూసుకుపోతాయి. అప్పుడు వచ్చే శబ్దమే దానిని మనం ఎక్కిళ్ళు అంటాము. ఇంగ్లీష్లో హిక్కప్స్ అని పిలుస్తాం. చాలా వేగంగా తినటం, గాలి ఎక్కువగా లోపలికి పోవటం, స్పైసీ లేదా హాట్ ఫుడ్స్ తినటం, సాఫ్ట్ డ్రింక్స్ తాగటం, అకస్మాత్తుగా టెంపరేచర్ మార్పులు లేదా ఎమోషనల్లీ ఎగ్జైట్మెంట్కి గురి కావటం లాంటి వాటి వల్ల యూజువల్గా హికప్స్ ట్రిగర్ అవుతూ ఉంటాయి. మనకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మన శరీరం రీసెట్ అవ్వటానికి ప్రయత్నిస్తుంది అనే మరొక థియరీ కూడా ఉంది. అంటే డయాఫ్రమ్ మళ్ళీ నార్మల్ రిథంలోకి రావడానికి ఈ జర్క్ సహాయపడుతుంది. మరి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు ఆపడానికి మనం ఏం చేస్తూ ఉంటాం? నీళ్లు నెమ్మదిగా తాగటం, శ్వాసను కొద్దిసేపు ఆపుకోవటం, ఒక్కసారిగా భయపెట్టడం, నాలుకను బయటకు చాపడం లాంటివి చేస్తూ ఉంటాం. ఇవన్నీ మన డయాఫ్రమ్ని కామ్ చేయడానికి సహాయపడతాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఎక్కిళ్ళు గంటల కొద్దీ లేదా రోజుల కొద్దీ కొనసాగితే మాత్రం అది ఒక మెడికల్ కండిషన్కి సంకేతం కావచ్చు. అప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. మన శరీరం చేసే చిన్న చిన్న రియాక్షన్స్ అన్నీ కూడా ఏదో ఒక కారణంతోనే జరుగుతాయి. ఎక్కిళ్ళు కూడా మన శరీరం లోపల జరిగే అలాంటి ఒక చిన్న సిగ్నల్ మాత్రమే. మీకు కనుక ఎక్కిళ్ళు వస్తే మీరేం చేస్తారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్త వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల నా ఫర్దర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్లోకి వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి. నమస్కారం.